పాపం ముద్రగడ సారు కన్న కలనన్నీ కంటికి కనబడకుండా పోయినాయి ఉల్లా. ఎలక్షన్ల ముందు దాకా సారు ఎన్నో కలలు కన్నాడు. పవనాల సారు దెబ్బకి మొత్తం కిందికి మీదికైంది. మరి ఇప్పుడు సారు పరిస్థితి ఏందన్నట్టు అని జనాలే అడుగుతున్నారు. ఇంతకీ ముద్రగడ సారు కన్న కలలేంటివి అనుకుంటున్నారా? మీకు ఈ ముచ్చట వివరంగా తెలవాలంటే మీరు ముచ్చట చూడాల్సిందే. చలో ఇక చూడుండ్రి. అవునలా ఎలక్షన్ల ముందు దాకా పంకపాటి లీడర్లు మీరెంత మీ లెక్కెంత ఈసారి సుత గెలిచేది మేమే అని చాలా రచ్చ చేసిరు కదా. కానీ ఇప్పుడు ఏమైంది, మొత్తం సినిమా రివర్స్ అయిపోయింది. ఉత్త మాట్లాడుదేంది, మంగామ శబ్దాలు చేసిరు కూడా. కుప్పంలో చంద్రాల సార్ గెలిస్తే నేను రాజకీయాలు వదిలేస్తానని చెప్పిన కొడాలి నాని సారు ఎలక్షన్లు అయిపోయినాయి. చంద్రాల సార్ ముఖ్యమంత్రి కూడా అయ్యే. కానీ ఇంతవరకు శపథం చేసిన నాని సార్ అయితే పత్తా లేకుండా వాయే. ఇక ముచ్చట అట్లా జరిగిందో లేదో. ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభం సార్ వంత వచ్చిందో సార్ కూడా సేమ్ టు సేమ్ నేను పవనాల్ సార్ గెలిస్తే బరాబర్ నా పేరు మార్చుకుంటా అన్నాడు. అన్నట్టే పంకపాటి ఓడిపాయే. పవనాల్ సార్ ఉప ముఖ్యమంత్రి కూడా ఆయే. కానీ ముద్రగడ్డ సార్ నాని సార్ లెక్క మాట తప్పినోడు కాదని అంటున్నారు సార్ ఫ్యాన్స్. ఎందుకంటే సార్ ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ సార్ పేరు మార్చుకున్నాడు వల్ల ముద్రగడ్డ పద్మనాభంగా ఉన్న సార్ పేరు ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నట్టు సర్కార్ గెజిట్స్ తో విడుదల చేసిందోల్లా. చూసిర్రా, ఒకరు చంద్రాల సార్ మీద ఇంకోరు పవనాల్ సార్ మీద శపథాలు చేస్తే ఇప్పుడేమో సీన్ కట్ చేస్తే ఒకరు సీఎం ఒకరు డిప్యూటీ సీఎం అట్లుంటది ఈ రాజకీయాలతోని. అందుకే ఛాలెంజ్ చేసే సార్లు జనాలకు మీరు ఎంత మంచి చేసిర్రో మేము అంత చేయాలనే దాని మీద ఛాలెంజ్లు చేసుకుంటే మా బతుకులు బాగుపడతాయని జనాలు అంటున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను. అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. రేపు పూర్తిగా నిలిపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్ని ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకుని వారి మీద విసిరిన సవాల్కి నేను ఓటమి చెందాను కాబట్టి చెందితే పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాను కాబట్టి ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను. ఆ ప్రకారంగా పద్మనాభరెడ్డిగా మార్చమని గెజిట్ పబ్లికేషన్లో ఎంటర్ చేయమని అడుగుతానండి. గెజిట్ పబ్లికేషన్ అయిన తర్వాత మళ్ళా మీకు ప్రెస్కి ఆ నమోదైన పేపర్స్ మీకు ఇస్తానండి.